అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. హలో బావా శ్రీనివాస, వరప్రసాద కృష్ణతేజ, వంశీ వల్లభ వీర సూర త్రిపుర నాగమణి శివశంకర ఏడు కొండలవాడ సిద్ధి వినాయక రాధాకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహ ఆదికేశవ విష్ణుమూర్తి కుమారా. బ్రీత్ అందక పోతామనుకున్నాను రా. నీ బర్త్ సర్టిఫికేట్ నేమ్ చెప్పడానికి నా బ్రీత్ భరతనాట్యం ఆడుతుందిరా బావా. బావానా? బావేంట్రా? మా అక్కనేమన్నా మీ ఇంటికి ఇచ్చామా? అలాగంటావేంట్రా సీను? ఒకవేళ నాకు చెల్లెలుంటే మీ ఇంటికి ఇవ్వనా చెప్పు? ఇస్తావు. ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ఇస్తావో నాకు తెలీదా? అలా ఆడపిల్లనిచ్చి ఇలా అడ్డంగా పొర్లు ఉన్నదంతా తినడానికే కదా. ఆస్తిని తినడానికి ఆడపిల్ల వరకు ఎందుకురా? సాయంత్రం కోడి పిల్లని తెచ్చాననుకో, మీ నాన్న కూర వండించి మరీ కూర్చోబెట్టి కబుర్లు చెప్తాడు. అలా కబుర్లతో కాలు చంపుకున్నప్పుడు అలా నీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా పూసుగుచ్చి చెప్పి ఇలా మీ ఆస్తి వివరాలన్నీ బయటికి లాగేస్తాను. నువ్వు లాగినా ఎగబడి పాకినా ఆస్తి అనేది వారసుడు మాత్రమే వస్తుంది. కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని ఇప్పుడు కాల్ చేసినందుకు కారణం చెప్పు. వీడేంటి ఇంత వేడి మీద ఉన్నాడు? వీని చల్లారిస్తేనే మన పని పూర్తవుతుంది. నా బాగోగులైనా నా బ్యాగ్లో ఉన్నవైనా రేపు బ్యాక్లాగ్లైనా చూసుకునేది నువ్వే కదరా. అందుకే నిన్ను బావా అని పిలవాలనిపించింది. నేను నీకు బావనైతే మరి నువ్వు నాకేంట్రా? కోవా లేదంటే రాగి జావా, పట్టు తోవా, పూల పాన్పుల నావా, నన్నెప్పుడు కాల్చుకు తినే లాభావరా నువ్వు. అసలు మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో తెలుసారా నీకు? ప్రేమలో చిలక గోరింకల్లా ఎవరైనా ఉంటారా, కానీ ఫ్రెండ్షిప్ లో పాము ముంగీస్లా మనం మాత్రమే ఉండగలంరా. ఒరే పిచ్చినా కొడగా, పాముకి ముంగీస్కి పడదరా. గట్టిగా ట్రై చేస్తే అమ్మాయిలే పడతారు, ఇంకా ఈ ముంగీస్లో ఒక లెక్కనా? పాములు గట్టిగా ట్రై చేయాలి కానీ ఎందుకు పడవరా అవి? ఒరే నాకు మెంటల్ ఎక్కిపోయి నిన్ను మర్డర్ చేసేలోపు ఎందుకు కాల్ చేసావో చెప్పు. దానికోసమే ఇందాకటి నుంచి వెయిటింగ్. నువ్వు చాలా గొప్పోడివిరా సీను. అది మా బ్లడ్లోనే ఉందిరా. నువ్వు చాలా మంచోడివిరా సీను. మరేమనుకున్నావు? మంచితనానికి మా ఇంట్లో ఒక మంచం రాసిచ్చేసాం. నీది చాలా జాలి హృదయం రా. చిన్నప్పుడు మా అమ్మ లాలిపాటల్లో జాలి కూడా మిక్స్ చేసింది. ముందు మ్యాటర్ చెప్పు. పేదవాడి మనసు చూస్తే నీ మనసు అల్లాడిపోతుందిరా. వీడేంటి ఇంత విలవిల్లాడిపోతున్నాడు? ఇందాకే దారిలో ఒక పేదవాడిని చూశాను. వాడి ఒంటి మీద బట్టలున్నాయి కానీ ఆడి జీవితంలో అన్నీ సొట్టలేరా. ఆడి జేబులో ఏ నోటు లేకపోగా భూమి మీద ఉండే అన్ని లోటుపాట్లు లోన్ తీసుకుని మరి ఆడి జీవితంలో రెంటుకుంటున్నాయిరా. పాప మా పేదవాడు లొట్టలేసుకొని బిర్యానీలు తినాలని ఉన్నా దరిద్రం వాడి వీపు మీద ఎప్పుడు దోశలు వేస్తూనే ఉంటది. ఎగరడానికి రెక్కలేదు, మెక్కడానికి ముక్కలేదు, పరిగెట్టడానికి బలంగా పిక్కలేదు, ప్రేమించడానికి ఒక చెక్కనైన చుక్కలేదు. ఇంత దరిద్రుడు ఎక్కడ కనిపించాడ్రా నీకు? అద్దంలో. అవునరా సీను, అద్దంలో కనిపించాడు. అద్దంలోనే అష్టదరిద్రాలున్న ఈడికి నిజంగా అష్ట ఐశ్వర్యాలనేవి అష్ట దిగ్బంధనమైపోయి అటికెక్కి పారిపోతాయిరా.
పైసామే పరమాత్మ అన్నారు. ప్రేతాత్మ వచ్చినా సరే నాకు పైసా కాదు కదా, చిల్లి గవ్వొస్తుందన్న ఆశ కూడా లేదురా. నీకు పైత్యం ఎక్కువైపోయిందిరా. ఎవరైనా కొంటారంటే చెప్పరా, అమ్మేస్తాను. కుళ్ళు జోకు లేకు. ఈ పేదవాడిని పెద్ద మనసు చేసుకొని నువ్వే ఆదుకోవాలిరా సీను. నువ్వు పేదవాడివి కాదురా, పెద్ద ఎదవ్వి. పెద్ద మనసు చేసుకోవాలంట, ఇంకా నయం పెద్ద ఆపరేషన్ చేసుకోమనలేదు. నా మనసు విశాలంగా ఉంటుందంటే విశాఖ ఎక్స్ప్రెస్ లాగా వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉండదు. నిన్నే నమ్ముకొని బతుకుదామనుకున్నాను రా. సారీ, నేను దేన్ని అమ్మాలనుకోవడం లేదు. ఇదేనా ఇదేనా నీ ఆఖరి మాట? ఇంకోటి కూడా ఉంది, బికారీతో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే సరే, 4 రాళ్ల మీద నీ పేరు రాసి మింగేస్తాను. దేనికిరా? మూత్రపిండాల్లోకి వెళ్ళినా నీ మీద నా ప్రేమ మారదని చెప్పడానికి. అంతేకాదు, కిడ్నీలో రాళ్ళు బయటికి తీసాక నీ పేరు చెక్కబడిన రాళ్లను చూసి అందరూ అవాక్కైపోతారా. మూత్రపిండాలు కూడా జీర్ణించుకోలేని స్నేహం మనదని చరిత్రలో మిగిలిపోతుందిరా. చరిత్రలో కాదు, చరిత్ర పక్కన చెత్తబుట్లో చేరుతుంది. చిన్నప్పుడు ఆడిన దొంగ పోలీస్ ఆటలు మర్చిపోయావేంట్రా నువ్వు? నువ్వు పోలీస్ అయితే నేను దొంగనే. అప్పటి నుండి దొంగన కొడుకులో తయారయ్యావు. కోతి కొమ్ము చాడినప్పుడు ఎప్పుడు నేనే కోతిని. ఏం చేస్తాం, నీ మూత అలానే ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఉందనుకో. నువ్వు నన్ను ఎంత ఎగతాళి చేసినా పద్మమల్లిలో నువ్వు తాళి కట్టేంత వరకు నేనే నీ ఆలిని, నువ్వు పీల్చే గాలిని, నీ బుర్రలో కాలిని, హనీమూన్కెళ్ళే బాలిని, ఆపరా నీ గొంతులో గోలిని. ఒరే సీను, ప్రతాప్ వాళ్ళ గ్యాంగు వండర్లాకి వెళ్ళారంట. అందులో వండర్ ఏముంది? ప్రతాప్ వాళ్ళ నాన్న మా నాన్న కూడా ఫోన్ చేసి నన్ను పంపమని అడిగాడంట. కానీ నేను 6 గంటలు అందుబాటులో లేకపోతే పాపం పద్మకు పాలుపోదు, అందుకే వెళ్ళలేదు. అంటే నువ్వు పద్మ కోసం ఆగిపోయావు, నా కోసం కాదనమాట. ఒడి అమ్మ, ఈడికి చెప్పేశానా? ఇక ఈడు కొలాయి తిప్పేసి గందరగోళం చేస్తాడు. నాకు తెలియకుండా నువ్వు శ్వాస కూడా తీసుకోవనుకున్నాను, కానీ ఇంత పెద్ద డెసిషన్ కూడా తీసుకోగలవని ఇప్పుడే అర్థమవుతుందిరా నాకు. నా జీవితానికి నువ్వే దురంధర్ అనుకున్నాను రా. ఇలా దూరం పెట్టి రంధ్రాలు పెడతావు అనుకోలేదు. పద్మ నీకు ప్రేమే కావచ్చు, కానీ ఆ ప్రేమ కంటే ముందు నీ కోసం ఈ దోమ పుట్టిందిరా. నువ్వు ఇప్పుడు మర్యాదగా ఫోన్ పెడతావా లేదా? లేదంటే దోమలు బయట తెచ్చి ఒకటి ఇచ్చాననుకో, వరల్డ్ కప్ వాకిట్లోకి వెళ్ళి పడతావు. ఏమేవ్, నా ఫోన్ ఎక్కడా? ఒరే సీను, ఆ 4th చాప్టర్ లో ఉండే 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నీకు అర్థమైందా? స్కూల్కి వచ్చాక 5th చాప్టర్ లో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలే నువ్వు డల్ స్టూడెంట్వి. ఎక్స్ప్లెయిన్ కాదురా, ఎగిరి తంతాను నిన్ను. ఎలాగైనా సరే మనం బాగా కష్టపడాలిరా. బాగా చదివి అన్ని సబ్జెక్టులోనూ సెంచరీ కొట్టాలిరా మనం. సాయంత్రం స్కూల్ అయిపోగానే మృణాల్ మంచూరియా సెంటర్కి వెళ్లకుండా మా ఇంటికి రారా, రివిజన్ చేసుకుందాం. మీ నాన్న నుండి ఎస్కేప్ అవ్వడానికి సొల్లేస్తున్నావు, నాకు అర్థమైంది. మర్యాదగా ఫోన్ పెట్టారా నువ్వు. ఏరా, ఎవరు ఫోన్లో? ఫోన్లో ఎవరు ఉండరు నాన్నగారు, నెంబర్లుంటాయి అంతే. నేను ఒకటి ఇచ్చాననుకో, నీ బాడీలో ఎముకలు కూడా ఉండవు. అమ్మో అమ్మో, 90% ఉండింది, 20% లాగేసావు. అది ఉత్తరే ఛార్జింగ్ అయిపోతే నన్నేం చేయమంటారు? ఉత్తనే అవ్వలేదురా, నువ్వు పెట్టిన ఉత్తుత్త మీటింగ్ అయిపోయింది. అయినా స్కూల్లో కలుసుకుంటారు కదరా, మళ్ళీ ఫోన్లు ఎందుకు మీకు? అలాగనుకుంటే మీరు కూడా మార్కెట్కే కదా వెళ్తున్నారు, మరి మీకెందుకు ఫోను? అసలు ఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా మీకు? మనుషులున్నదే మాట్లాడుకోవడానికి, ఆ మాటలున్నదే ఫోన్ వాడడానికి. రీఛార్జ్లున్నవే జోబులు ఖాళీ చేయడానికి. ఏమైందండి? ఎప్పుడు ఉన్నదే. అయితే మీరు ఎప్పట్లానే తిట్టేసి వెళ్ళిపోండి, వాడు ఎప్పట్లానే తుడిచేసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని మంచిగా మందలించమని మాత్రం చెప్పావు.
లాస్ట్ వీడియోలో వాడిని దారిలో పెట్టడానికి ఎన్నెన్ని పాటలు పడ్డాం, అయినా వాడు మన దారికి వచ్చాడా? మన వాడు దారిలో లేడు కానీ దుర్మార్గుడు మాత్రం కాదండి. అమ్మా నువ్వు బంగారే. నువ్వు కూడా నా బంగారు కొండవేరా. అయితే అరగి తీసి వడ్డానం చేయించుకో. రారా చెంటి, బయటికి వెళ్దాం. మనం ఇప్పుడేం బీహార్లో లేం, బయట ఉన్నాం. వచ్చిన పని చెప్పండి. వీడేంట్రా సీను ఇలాగ మాట్లాడుతున్నాడు? పొద్దున ఫోన్లో ఒక డోసు ఇచ్చాలే, అందుకే మాడిపోయిన దోశలాగా ఉన్నాడు. అదేం కాదు, స్నేహం విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేయకూడదు అనుకుంటున్నాను. అదే మాట మీద ఉండు. పదరా మనం వెళ్ళి మృణాల్ మంచూరియా సెంటర్లో మంచూరియా తిందాం. మంచూరియానా? ఎదురుగా ఇంత మంచి మనిషిని పెట్టుకొని మంచూరియా తినడానికి మీ ఇద్దరే ఎలాగెళ్ళిపోతారా? ఇందాకేదో అన్నావు, కోపంలో ఉన్నప్పుడు కోట్ అంటాం, కానీ ఆకలేసినప్పుడు అన్నీ మర్చిపోవాలి. సిగ్గు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటావు కదరా నువ్వు. వెళ్ళి డబ్బులు తెచ్చుకో. చురియా చురియా చురియా, అది క్యాబేజ్ కుక్కే చురియా, అది రమ్మంటే రాదురా చెలియా, దాని పేరే గోబీ మంచూరియా. ఆడి చేతులు ఇరిగిపోను, ఆడి కాలు పడిపోను, ఆడి దారిలో అడ్డంగా యాక్సిడెంట్ అయిపోను. ఎంత పని చేసిపోయాడమ్మా దొంగ నా కొడుకు. ఆంటీ ఏమైంది? ఏ చెంటి, మీ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఆంటీ ఏమైందో ఇప్పుడు చెప్పండి. నా బంగారాన్ని కొట్టేశారు బాబు. ఏంటి, బంగారాన్ని కొట్టేశారా? అవునయ్యా, నా బంగారాన్ని కొట్టేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? మీరు ఊరుకోండి నాన్నగారు, అసలే ఆవిడ బంగారం పోయిందన్న బాధలో ఉంది. ఇప్పుడు బాధపడాలా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అది కాదురా, ఇస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మరి దొంగలు ఏమైనా ఖాళీగా ఉంటారా? వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్లాన్లు వాళ్ళు ఉంటారు. పాపమండి, పొద్దున ముగ్గు పెడుతున్నప్పుడు కూడా చూశాను, ఆవిడ బంగారం ఆవిడతోనే ఉంది. అంటే పొద్దున 6 గంటలకు కూడా బంగారం ఇంట్లోనే ఉంది. అవునన్నయ్య గారు, నేను కూడా చూశాను. మా ఆయన గారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈవిడ మొక్కలకి నీళ్లు పడుతూ ఉండింది. అప్పుడు కూడా బంగారం ఆవిడతోనే ఉంది. అంటే 9 గంటల వరకు కూడా బంగారం ఈవిడింట్లోనే ఉంది. పట్టపగలే ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదయ్యా. ఎంతో ప్రేమగా పెంచాను, ఆడికి నా ఉసురు తగలకుండా పోదు. పెంచడమేంట్రా? బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి కదరా, ఆ మూడ్లో చెప్తుంది ఆంటీ. ఆంటీ బంగారం ఎన్ని కేజీలు ఉంటుంది? ఒక 2.5 కేజీ ఉంటుందయ్యా. ఎప్పుడూ మెరుస్తూ నా మెడ చుట్టూనే ఉండేది, అస్సలు కరిచేది కాదు. కరవడమేంట్రా? ఇప్పుడు కొత్త చెప్పులు వేసుకుంటే ఎలా కరుస్తాయో అలా కొత్త బంగారం వేసుకున్నా కరుస్తాయంట. ఓ ఆంటీ మీరేం బాధపడకండి. బంగారం పోతే బాధపడద్దంటావేంట్రా? అది కాదే అమ్మా, ఈ దొంగతనం ఖచ్చితంగా గంట లోపలే జరిగింది. బంగారం కొట్టేసిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈవిని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి అనిపిస్తుంది. ఖచ్చితంగా మన ఏరియా వాడే అయింటాడు. ఎలా చెప్తున్నావురా? నోట్తో. నాకేం తెలుసురా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, కానీ ఖచ్చితంగా ఇదే నిజమని ప్రూవ్ చేయగలను. ఆంటీ ఇంకా మీ బంగారం గురించి మీరు మర్చిపోండి, దాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎరా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నీకు అర్థం అవ్వకపోతే సబ్ టైటిల్స్ ఆన్ చేసుకో. ఏదేమైనా సరే ఆంటీ గారి బంగారాన్ని మనం తిరిగి తెస్తున్నాం. రేయ్ మర్యాదగా నువ్వు ఇంటికి పదా. ఆ మర్యాద మీరే ఉంచుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.
ఇది మన కాలనీ మర్యాదకి సంబంధించిన విషయం. దీన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ముగ్గురు తలా ఒక దిక్కుకు వెళ్దాం. ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే చెప్పండి. ఏంట్రా అలాగే చూస్తున్నారు? మాకు నువ్వే అనుమానంగా కనిపిస్తున్నావు. ఒక దొంగని పట్టుకోవాలంటే మనం కూడా దొంగలనే ఆలోచించాలి. నీలా ఆలోచించాలంటే కష్టమేరా మాకు. పంచులొద్దు, పంచేయండి చాలు. కమాన్ కాంపింగ్, ఇన్వెస్టిగేషన్ కి సిద్ధమా? కాంపింగ్ ఏంట్రా, ఏదో పంపుకిన్ లాగా. అందరూ కామ్రేడ్ కామ్రేడ్ అంటారా? ఏ రెడ్డేనా? పింకు వైట్ గ్రీన్ ఉండకూడదా? ఈ బుర్ర వేసుకొని ఎత్తుకుదామంటున్నావు చూడు. వద్దులే, బూతులొద్దు, బయలుదేరుతాం పదండి. ఎరా, ఎవరైనా అనుమానంగా కనిపించారా? ఆగండి. హే సుల్తాన్ కి బచ్చే, క్యా చాహియే రే తెరేకో? మాది బంగారం మిస్ అయ్యింది. అది మీకీ బ్యాగులో ఉందేమో అని నాకీ డౌట్. మీకీ బంగారం మాకీ బ్యాగ్ లో ఎందుకుంటుందిరా బద్మాష్? సునా, నాకీ టైం అవుతోంది. ఆ, సోనా అంటే బంగారం ఖచ్చితంగా ఈవిడ దగ్గరే ఉంది. సారీ దాది, తోడా గలత్ హో గయా. దాదీ దాది అంటే ముసలోళ్ళరా, దీది అనాలి. అలా సోది చూడకపోతే వచ్చి పంపించచ్చు కదరా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఊర్లో విషయాలు మనకెందుకు అనిపిస్తుంది. అది కాదు, దొంగ ఇంకా ఊర్లోనే ఉన్నాడనిపిస్తోంది. వాణ్ణి ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి. కొట్టేసినోడు ఎక్కడ ఒక చోట అమ్మాల్సిందే కదరా చెంటి. నిజమేరా, దొంగని కనిపెట్టడం కంటే వాడు దాన్ని ఎక్కడ అమ్ముతాడో కనుక్కుంటే చాలు, వాణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు. అయితే మా నాన్నకి తెలిసిన షాప్ ఒకటి ఉందిరా. ఇలా దొంగతనం అయ్యే సరికంతా అక్కడే చలామణి అవుతుందని మా నాన్న చెప్తూ ఉంటాడు. అయితే అర్థమైంది కదా. ఈ రోజు రాత్రి మనం ఆ బంగారం షాప్కి దొంగతనం చేయడానికి వెళ్తున్నాం. దొంగ ఎలాగైనా సరే ఆ బంగారాన్ని ఖచ్చితంగా అమ్ముతాడు. ఆడు అమ్మిన చోటనే మనం కొట్టేశామనుకో, చెల్లుకు చెల్లు సరిపోతుంది. మరి పోలీసులకు అనుమానం వస్తుంది కదరా. దొంగ బంగారం కాబట్టి షాప్ వాడు సైలెంట్ గా ఉంటాడు, కాబట్టి పోలీసులకు చెప్పడు. పైగా డబ్బు తీసుకుని ఆ దొంగే తిరిగి కొట్టేశాడు అనుకుని వాడి మీదే అనుమానం పెట్టుకుంటాడు. అంతా బానే ఉంది కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అవ్వదు, మనమే చేయాలి. నేను కొన్ని సామాన్లు చెప్తాను, అవి తీసుకుని మా ఇంటికి వచ్చేయండి. సిను, నేను ఈ కోటి తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చారా, ఇదిగో. ఏంట్రా చెంటి అది? కేరళ ఆయిల్. దీనికన్నా రాసుకున్నామనుకో జుట్టు పెరుగుతుందా? పెరుగుతుంది. 2 జెల్లు వేసుకొని ప్యారడైజ్ సినిమాలో నానిలా ఆయా షేరన్ డాన్స్లే. జుట్టు కోసం కాదురా, జిడ్డు. దీనివల్ల మనల్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తే ఈజీగా జారుకోవచ్చు. మాట్లాపి మంచిగా రాసుకోండి. ఈ రోజు రాత్రికి మేము దొంగతనానికి వెళ్తున్నాం. లైట్లు ఎక్కడున్నాయో చూడరా సీను. లైట్లు ఎక్కడుంటారా? పైన ఉంటాయి. అయితే స్విచ్లు ఎక్కడున్నాయో చూడు. ఎంత చీకటిగా ఉందేంట్రా చెంటి? కొట్టు కట్టేసినాక వస్తే చీకటిగా ఉండక చార్మీ కౌర్లా మెరుస్తూ ఉంటుందేంట్రా? ఎంత బంగారమో! ఇందులో పావంతైనా మా ఇంట్లో ఉంటే ఈ ఊరికి నేను షావుకార్ అయిపోదు. కారు కూతులు కుయ్యకు, వచ్చిన పని చూద్దాం పట్టు. ఏరా, అర్ధరాత్రి బంగారం షాప్ లో దొంగతనానికి వచ్చారా? మూర్తి, వీళ్ళని అరెస్ట్ చేయి. ఆగండి, అసలు మేము ఎంత గొప్ప పని చేస్తున్నామో తెలుసా మీకు? ఒక ఆడ మనిషి అల్లార ముద్దుగా కొనుక్కున్న బంగారాన్ని ఒక గజ దొంగ కిరాతకంగా కొట్టేశాడు. ఆ కొట్టేసినోడు ఈ షాప్కి అమ్ముతాడు. ఆ కొట్టేసిన బంగారాన్ని తిరిగి కొట్టేసి ఆవిడికి తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇది తప్పంటారా ఇన్స్పెక్టర్? ఇదిగో బాబు,
ఆవిడ ఈవిడనేమో చూడు. ఆంటీ నీ బంగారం తెచ్చే పనిలోనే మేము ఉన్నాం. నా బంగారం నా ఇంటికి వచ్చేసింది. అలాగే ఎలాగొచ్చేస్తుంది? దొంగ కొట్టేశాడు కదా. లేదు బాబు, పక్కింటోళ్ళు ఊరెళ్తే వాళ్ళ స్నూపీకి తోడుగా ఉండడానికి వెళ్ళింది. అంటే మీ బంగారు ఇదిగో నా కుక్క పిల్ల. హ్మ్, కుక్క కోసమా కేరళ ఆయిల్ రాసుకుని మరి బంగారం షాప్ ని కొల్లగొట్టడానికి వచ్చింది. మూర్తి, వీళ్ళని స్టేషన్ కి తీసుకెళ్ళి వీళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయి. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఆగండి వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.